కళాశాలల విద్యార్థులను ర్యాగింగ్ భూతం వెంటాడుతుంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఏదో ఒక మూల విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడుతున్నారు. ఇక తెలంగాణలోని కాకతీయ మెడికల్ కాలేజ్ కి చెందిన ప్రీతి అనే పీజీ వైద్య విద్యార్థిని ఓ సీనియర్ స్టూడెంట్ చేసిన ర్యాగింగ్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రీతి మరణించడంతో ర్యాగింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ విచ్చలవిడిగా సాగుతుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ, విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజీలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నట్లు అక్కడి అధికారులు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక తెలంగాణ స్థాయి ఘటనలు కాకపోయినా ఇక్కడ ర్యాగింగ్ తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇక కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థినులు ఎక్కువగా ర్యాగింగ్ బారిన పడుతుండటంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కానీ ఆశించిన ఫలితం ఉండడం లేదు. ఇక విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గత 3 నెలలుగా సీనియర్లు, జూనియర్ల మధ్య అంతర్గత యుద్ధమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రీతి మెడికల్ కాలేజీలోను జూనియర్లు దాదాపు ఇవే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్సిటీలు, కళాశాలలో గతంలో చోటు చేసుకున్న సంఘటనలని పరిగణించి ర్యాగింగ్ ను నిషేధిస్తూ పాలకులు చట్టం తీసుకొచ్చారు. అయితే చట్టం అమల్లో విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక కళాశాలలో జూనియర్లను సీనియర్లు వేధించడం ప్రతి ఏటా వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్ నియంత్రణకు కళాశాల, వర్సిటీల స్థాయిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన హాస్టళ్లు, బయటి ప్రాంతాలలో జూనియర్లను వేధించే సీనియర్లు అనేక మంది ఉన్నారు. కొన్ని ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తుండగా కొందరు విద్యార్థులు సీనియర్లకు భయపడి ముందుకు రావడం లేదు. ఇంకొందరు తమ ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. కొన్ని చోట్ల సరదాగా సాగే టీచింగ్ వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. ఒక విద్యార్థిని అవమానపరచడం, మానసికంగా దెబ్బతీయడం, భయాందోళనకు గురి చేయడం, బెదిరించడం లేదా గాయపడే పరిస్థితి కల్పించడం వంటివి ర్యాగింగ్ గా పరిగణించవచ్చు. ఇక ర్యాగింగ్ నిరోధించాల్సిన బాధ్యత కళాశాల ప్రిన్సిపాల్ లేక యాజమానిదే. ఈ చట్టం ప్రకారం ర్యాగింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం స్పందించి విచారణ చేపట్టాలి. ఇక ప్రాథమిక సాక్ష్యాధారాలు లభిస్తే ర్యాగింగ్ కు పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో జూనియర్ విద్యార్థులను సీనియర్లు విద్యార్థులు భౌతిక, మానసిక వేధింపులకు, అకాతాయి చర్యలకు గురి చేయడం పెరుగుతున్నాయి. దీంతో బాధిత జూనియర్ విద్యార్థులు మధ్యలో చదువు మానేయడం, మరికొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు పాల్పడడం జరుగుతున్నది. ఇక గతంలో ర్యాగింగ్ విష సంస్కృతిని కఠినంగా అణిచివేయాలని కొన్ని ముఖ్యమైన సూచనలను చేసింది సుప్రీంకోర్టు. ఈ సూచనల ప్రకారం అన్ని కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు తమ కళాశాలల ఆవరణలో ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయాలి. ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులపై సస్పెన్షన్, జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పటం వంటి శిక్షలు విధించబడతాయని స్పష్టం చేయాలి. ఇక ఈ శిక్షలలో భాగంగా విద్యార్థి ఉపకార వేతనాలు, పరీక్ష ఫలితాల నిలుపుదల, వసతి గృహం నుండి గంటి వెంట వంటి కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఏ విద్యార్థి అయినా ర్యాగింగ్ బారిన పడినప్పుడు అవసరమైన సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా కళాశాల యాజమాన్యం తెలియజేయాలి. ఇలా సహాయం చేసే అధికారి యొక్క చిరునామా, ఫోన్ నెంబర్లు కూడా విద్యార్థులకు తెలియజేయాలి. ఇక కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ర్యాగింగ్
మహమ్మారి వల్ల విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని అవగాహన కల్పించాలి. ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం ప్రిన్సిపల్ బాధ్యత వహించాలి. ర్యాగింగ్ చేయడానికి సహకరించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి చర్యలన్నీ శిక్షారహితమైన నేరాల కిందికి వస్తాయి. ఒక విద్యార్థిని ర్యాగింగ్ ద్వారా అవమానించడం, బాధించడం చేస్తే 6 నెలల వరకు జైలు శిక్ష, ₹1000 ఒకవేళ ర్యాగింగ్ పేరుతో విద్యార్థిపై దాడి చేయడం లాంటి ఘటనలు జరిగితే ఏడాది వరకు జైలు శిక్ష, ₹2000 వరకు జరిమానా విధించవచ్చు. ఇక విద్యార్థిని అక్రమ నిర్బంధానికి గురి చేసి అతన్ని గాయపరిచినట్లయితే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹5000 వరకు జరిమానా విధించబడతాయి. ఇక ర్యాగింగ్ భరించలేక బాధిత విద్యార్థి మరణించడం లేదా ఆత్మహత్యకు లోనైన నేరస్తునికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ₹50,000 వరకు జరిమానా విధించబడతాయి. ఇక సెక్షన్ ప్రకారం ఏ తరహా జైలు శిక్షకు గురైనప్పటికీ ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను కళాశాల నుండి సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా జైలు శిక్ష 6 మాసాలకు మించి విధింపబడితే మరే ఇతర విద్యా సంస్థలలో గాని కళాశాలలో గాని ప్రవేశం లభించదు. అందుచేత ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులు భవిష్యత్ అవకాశాలను పూర్తిగా కోల్పోతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరోవైపు ర్యాగింగ్ ఫిర్యాదులకు సంబంధించి సరైన చర్య తీసుకోవడంలో విఫలమైన లేదా తన బాధ్యతను నిర్లక్ష్యం చేసిన సంబంధిత కళాశాల యాజమాన్యం లేదా ప్రిన్సిపాల్ కు కూడా శిక్ష తప్పదు. ఇక ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులకు వేసే శిక్షలనే ఈ అధికారులు కూడా వేయాల్సిన సెక్షన్ 7 స్పష్టం చేస్తుంది. ర్యాగింగ్ పర్యావరణ బాధిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ర్యాగింగ్ చేసిన వ్యక్తులు ఈ ఆత్మహత్యను ప్రేరేపించినట్లుగా నేరం మోపబడుతుంది. మరోవైపు ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు, తీవ్రమైన పనిభారం తదితర కారణాలతో వైద్య విద్యార్థులు బలవంతంగా ఊపిరి తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న మెడిసిన్ విద్యార్థుల సంఖ్య దేశవ్యాప్తంగా ఏటికేటా పెరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 2 వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నట్లు తాజాగా జాతీయ వైద్య మండలి వెల్లడించింది. ఇందులో 64 మంది యూజీలు ఉండగా 55 మంది పీజీ విద్యార్థులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 166 మంది విద్యార్థులు మెడిసిన్ కు గుడ్ బై చెప్పినట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. ర్యాగింగ్ ఎంత ప్రమాదకరమో ప్రీతి ఘటన తర్వాత ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ర్యాగింగ్ వంటి చర్యలతో చాలా మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటి వారు తమకు జరిగే అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అటు ఇప్పటికైనా అధికారులు ర్యాగింగ్ మహమ్మారిపై సీనియర్గా దృష్టికి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.